యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నిన్ననే వాళ్ళ కార్యానికి ముహూర్తం పెట్టాం. చిన్న చిన్న సమస్యలొచ్చినా చివరికి అంతా మంచే జరిగింది. చిన్న సమస్య కాదు దశరథ, పెద్ద ఆపద నుంచే తప్పించుకున్నారు. పైకి కనిపిస్తున్న సంతోషం పొంచి ఉన్న ప్రమాదాన్ని తెలియనివ్వటం లేదు. ఏమైంది గురువుగారు? ఆ రోజే చెప్పాను కదా దశరథ రామయ్య, ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదు, దాని రూపం మార్చుకుంది అని. ఇప్పుడు అది ఏ రూపంలో ఎటువైపు నుంచి వస్తుందో, ఎన్ని రకాలుగా రూపాంతరం చెందుతుందో ఊహించడం కష్టం. ఇరవై ఏళ్ల క్రితం నా చెల్లెలు దూరమైంది మొదలు ఏవో ఆపదలు, ఏవో సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే అన్నీ కుదురుకొన్నాయనుకుంటే మళ్ళీ కొత్త ఆపదలేంటి గురువుగారు? నీ సంతోషాన్ని దూరం చెయ్యడానికో, నిన్ను భయంలో ఉంచడానికో చెప్పడం లేదు దశరథ. జాగ్రత్త పడడానికి ఇది ఒక హెచ్చరిక మాత్రమే. నిజం నీడ కాబోతోంది, నీడే నిజంలా రాబోతోంది. దేవాంశ్ వైదేహీల కాపురం మీద నీలి నీడలు కమ్మే అవకాశం ఉంది. ఆ దోషం తొలగించడానికే వారి చేత ఈ సీతారాముల కళ్యాణం జరిపించమని చెప్పాను. జరిపిస్తాం గురువుగారు. కళ్యాణం జరిపిస్తే దోషాలుండవు కదా, ఆపదలన్నీ తొలగిపోతాయి కదా. ఏ ఆటంకం లేకుండా ముందు సీతారాముల కళ్యాణం జరిపించండి. ఎక్కడ ఏ ఏర్పాట్లలోనూ ఎలాంటి లోటు రాకుండా చూడటం చాలా ముఖ్యం దశరథ రామయ్య. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి గురువుగారు. అమ్మాయి అబ్బాయి కూడా వచ్చేస్తున్నారు. శ్రీమద్వెంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. అసలు ఈ వాలి వచ్చాడో లేదో. హలో, ఎక్కడున్నావ్? దారిలో ఉన్నా, వస్తున్నా. గుడికొచ్చేసారా? ఇప్పుడే వచ్చాం. మరి శాంతాదేవి? ఆవిడ కూడా వచ్చింది, కానీ నాకే గుండెలో దడగా ఉంది. అసలు గుడికి రాకూడదనుకున్నా. ఏ, నువ్వు రాకపోతే ఎలా? అక్కడ మొత్తం చేయాల్సింది నువ్వే. రేయ్, నన్ను ఇరికించడం లేదు కదా. నిన్నిరికిస్తే నాకేం వస్తుంది బంగారం?
ఇదంతా చేసేది నీకోసమే కదా. దీన్ని చెప్పినట్టు చెయ్యి. ఎవరి చేతికి మట్టి అంటకుండా పని అయిపోతుంది. సరే తొందరగా రా, నాకు టెన్షన్ ఎక్కువైపోతుంది. రెండు సార్లు ప్రయత్నించాం, కుదరలేదు. ఈసారి మాత్రం నువ్వు వైదేహి స్థానంలోకి వెళ్లాల్సిందే. సీతారామ కళ్యాణంలో వైదేహి స్థానంలో నువ్వు కూర్చుని పూజ చెయ్యాల్సిందే. మా అత్తయ్యకి చెప్తే అర్థం చేసుకోదాం, మీరైనా అర్థం చేసుకోండి. పరాయి వ్యక్తి భార్య స్థానంలో ఉండి ఇలా కళ్యాణం జరిపించటం పాపం కదా. పాపం లేదు, పుణ్యం లేదు. మాకు కావాల్సింది నువ్వు వైదేహి స్థానంలోకి వెళ్ళడం, అక్కడ మేం చెప్పింది నువ్వు చెయ్యడం. ఒకవేళ నీకు భార్యగా నటించడం ఇష్టం లేకపోతే నిజంగా భార్యవైపో. నీ మొగుడెటూ లేడు. వైదేహి వస్తుందన్న బాధ లేదు. దేవాంశ్ కూడా బాగుంటాడు, చూసావు కదా. నా కూతుర్నే కట్టబెట్టాలని చూసా, కానీ కుదరలేదు. నువ్వా ఛాన్స్ దక్కించుకో, మా పని అయిపోతుంది, నీ లైఫ్ కూడా సెటిల్ అయిపోతుంది. మా అత్తయ్య అనుకుంటే అత్త కంటే నీచంగా ఆలోచిస్తోంది చంచల. మనిషిని మార్చినంత సులువు అనుకుంటున్నారు మనసులు మార్చుకోవటం. అయినా వీళ్ళకి మనసంటూ ఉంటే కదా, ఉంటే ఇలా చేసుండేవారు కాదు. భగవంతుడా, నన్ను వేరొకరి భార్య స్థానంలో ఉంచకుండా నా వల్ల ఆ కుటుంబానికి ఏ ఆపద కలగకుండా చూడు తండ్రి. వచ్చేశారు గురువుగారు. వైదేహి, నువ్వు కూడా ఇవ్వమ్మా. అలాగే. అయ్యో వైదేహి, అలా పడిపోయావేంటి? లే వైదేహి, లే. లేమ్మా, ఒక్క నిమిషం. కళ్యాణం జరిపిస్తే దోషాలుండవు కదా, ఆపదలన్నీ తీరిపోతాయి కదా. ఏ ఆటంకం లేకుండా ముందు సీతారాముల కళ్యాణం జరిపించండి. కళ్యాణం మొదలు కాకుండానే ఈ అపశకునం ఏంటి గురువుగారు? సీతమ్మ వారి విగ్రహం పగిలిపోవడం ఏంటి? దేనికి సంకేతం? నిజం నీడ కాబోతోంది, నీడే నిజంలా రాబోతోందని ముందే చెప్పాను కదా దశరథరామయ్య. ఈ సీతమ్మ ఒలికిపోయింది,
ఇంకో సీతమ్మ రాబోతోంది. ఇప్పుడెలా గురువుగారు? ఈ పరిణామంలో మళ్ళీ ఏ ఆపదొస్తుందోనని చాలా భయంగా ఉంది. ఎందుకండి అంత భయపడుతున్నారు? పొరపాటున చేయి జారి పడింది. గురుగారు కూడా చెప్తున్నారు కదా, ఆ సీతమ్మ బదులు ఇంకో సీతమ్మ వస్తుందని. ఇంకో సీతమ్మ బొమ్మ పెట్టి పూజ చేస్తాం, అంతే కదా గురుగారు? అంజీ, వెంటనే ఇంకో సీతమ్మ బొమ్మ తెప్పించు. కుదరదు కౌసల్యమ్మ. జరిగింది మామూలు దోషం కాదు. బొమ్మ బదులు ఇంకో బొమ్మ పెడితే తొలగిపోయే దోషం కాదు. మరి ఏం చేయాలి గురువుగారు? పరిహారం పూజ చెయ్యాలమ్మా. మరి కళ్యాణం గురువుగారు? చెయ్యాలి. కళ్యాణం తరువాత పాప పరిహారం పూజ. కానీ మరో సీత విగ్రహంతో కాదు, వైదేహియే పసుపుతో సీతమ్మ బొమ్మ చేసి కళ్యాణంలో ఆ బొమ్మని ఉంచాలి. అలాగే గురువుగారు. కౌసల్య, పసుపు ఇవ్వండి. ఈ పసుపు కాదు. గుడి ఆవరణలో రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టు దగ్గర స్వామివారి పాదాలుంటాయి. నిత్యం భక్తులు పసుపు కుంకుమలతో అక్కడే పూజ చేస్తూ ఉంటారు. ఆ చెట్టు మొదట్లో పసుపును సేకరించి ఆ పసుపుతో సీతమ్మ బొమ్మ చెయ్యాలి. వెళ్ళు మనవరాలా, కళ్యాణ సమయంలో ఈ ఆటంకాలేంటో త్వరగా వెళ్ళు. అలాగే. ఈ మాత్రం ఆటంకాలు ఉండాలే, లేకపోతే నాకే క్లాసులు పీకుతుందా? నేను పూటకొక చీర కట్టుకుంటే నీకెందుకు, చక్రం తిప్పుకుంటే నీకెందుకే? నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. ఒక్క క్షణం కూడా మనశ్శాంతిగా ఉండనివ్వను. అవును, ఈ వాలి వచ్చాడా లేదా? ఇంకా ఫోన్ లేదు. ఇదేంటి కళ్యాణం దగ్గర ఉండకుండా అటెక్కడికో వెళ్తోంది? పోనీలే, అంతా మన మంచికే. ఇప్పుడు వైదేహిని ఇట్నుంచుటే ఎత్తుకుపోతా. నువ్వు వెళ్ళి కళ్యాణంలో కూర్చో. ఇప్పుడా? ఇప్పుడు కాకపోతే అది అక్కడ ఉండక వెళ్తావా ఏంటి? అది కాదు. ఇంతకన్నా మంచి ఛాన్స్ దొరకదు. ఇక్కడ మీటింగులు పెట్టకుండా నువ్వు వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. కాగితాలు లేవు, ఏమి లేవు. నీ బండినా వేరే వాళ్ళు కొట్టేసుకొని వచ్చావా? ముందు పక్కరా, పక్కరా. హలో, నువ్వు ఇక్కడే ఉండు, నీతో మాట్లాడాలి. నేను ఈ బండి దొంగతనం చేయలేదు. వాళ్ళ పక్కన ఉండు, నీతో మాట్లాడాలి. ఆపా, ఆపు. హలో, చెప్పు ఊర్మిళ. నేను చెప్పేదేంటి? నువ్వే చెప్పాలి. ఇంకా రాలేదేంటి? అబ్బా, ఇక్కడ నేను పోలీసుల దగ్గర ఇరుక్కున్నాను. ఏదో ఒకటి మేనేజ్ చేసి రావచ్చు కదా. మేనేజ్ చేయడానికి ఇదేమీ ఓవర్ స్పీడ్ కేసు కాదు, థెఫ్ట్ కేసు. దొంగతనం చేసావా? చెప్పేది పూర్తిగా విను. నా దగ్గర బండి లేదు కదా అని వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాను. అది వాడెక్కడో కొట్టేసిన బండి అంట. అది నేనేనని పోలీసులు నన్ను వదలట్లేదు. ఎప్పుడు ఏదో ఒకటి ఉండాలి నీకు. కాసేపట్లో కళ్యాణం అయిపోతుంది. ఇక నీ ప్లాన్ క్యాన్సలే కదా. నేను రాకపోతే ఏంటి? ఒక కత్తిని పంపించా, అది చూసుకుంటుంది. కత్తా? అదెవరు?
కత్తి అంటే మామూలు కత్తి కాదు, చొర కత్తి. చూసి రమ్మంటే కాల్చి వచ్చేస్తుంది. ముందు నాకు చూపించు. చూసొస్తుందో కాల్ చూస్తుందో నేను తేలుస్తా. ఇంతకీ ఎప్పుడొస్తుంది, ఎక్కడుంది? వచ్చిందా? వచ్చింది. ఎలా ఉంది? శాంతాదేవి అతని తనకు చూపించు. నువ్వు సైలెంట్ గా ఉండు. మిగతా సంగతి తను చూసుకుంటుంది. సరే, మా వాడికి నేను ఫోన్ చేస్తున్నా కానీ కలవట్లేదు. వాడు దొరకగానే వాడిని పోలీసులకు అప్పగించి నేను వస్తాను. సరే. సార్ ప్లీజ్ సార్, నా మాట నమ్మండి సార్. ఇది నేను కొట్టేలేదు సార్. రామయ్యకి దూరంగా ఉండి నువ్వెన్ని కష్టాలు పడ్డావో నేను అన్ని కష్టాలు పడ్డాను. ఈ పొరపాటును క్షమించి కష్టాల నుంచి గట్టెక్కేలా చూడు. అదేంటమ్మా, సీతమ్మ బొమ్మేది? అలా చూస్తావేంటమ్మా? పసుపుతో సీతమ్మ బొమ్మను చేసి తీసుకురమ్మన్నారు కదా, చేయకుండా వచ్చావేంటి తల్లి? వైదేహి బయటకొచ్చినప్పుడే ఏదో పని మీద వచ్చిందని అనుకున్నాను. అదేంటో కనుక్కోకుండానే పంపించేసింది. ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి? ఏంటమ్మా, ఏం మాట్లాడవే? బొమ్మ చేయడం రావడం లేదా? పోనీ నేను రానా? వద్దమ్మా, బొమ్మ పసుపుతో మాత్రమే చేయాలా, కుంకుమ కూడా కలపాలా అని. పాదాల దగ్గరే పసుపు కుంకుమ కలిసే ఉంటాయి. అది తీసి దాంతో బొమ్మ చేసి తీసుకురా. అలాగే. పంతులు గారు, మనం పూజ ప్రారంభిద్దాం. ఆంటీ, ఏం కావాలండి? పసుపు కుంకుమ పూజ చేస్తారా? మీరు చేసుకోండి. ఏమండి, మిమ్మల్ని. నిన్నక్కడికెళ్ళి వైదేహిలా కూర్చోమంటే సరిగ్గా వైదేహిని ఎత్తుకుపోయేటప్పుడు వచ్చి డిస్టర్బ్ చేసావేంటి? అసలు నిన్నెవడు రమ్మన్నాడు మళ్ళీ? ఆవేశపడకుండా నేను చెప్పేది కాస్త వినండి. వైదేహిని వాళ్ళేమో సీతమ్మ బొమ్మ చేయమని పంపించారు. ఆ విషయం తెలియకుండా నేనేమో ఉత్త చేతులతో వెళ్ళాను.
మళ్ళీ చేసుకురమ్మన్నారు, అందుకే వెనక్కొచ్చాను. పూర్తి వివరాలు తెలుసుకోకుండా మధ్యలో దూరితే ఇలాగే ఉంటుంది. అయితే మాత్రం మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తావా?